దీవించునుగాక. ప్రభు ఆయన కృపదేవాన్ని భద్రపరిచి ఇంతవరకు కాపాడిన యేసయ్యకి స్తోత్రం. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని సంతోషపెట్టునుగాక. మీ ప్రతి అవసరతలు ప్రభు తీర్చునుగాక. మంచిది లేఖనాల్లోకి వెళ్దాము. పిల్లలను అల్లరి చేయకుండా దయతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ కీర్తన గ్రంథాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రధాన గాయకుని తుది వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన అని రాయబడింది. ఈ అధ్యాయంలో 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నా నీతికి ఆధారమగున దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. విరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనలు అంగీకరింపుము. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కనికరం కలిగిన తండ్రి, ఎంతవరకు తోడైన వందనాలు. పాటల ద్వారా, పద్యం ద్వారా, ఆరాధన ద్వారా నీకు మహిమ వచ్చిందని మాకు ఆశీర్వాదం కలుగు చేస్తున్నాను నమ్మచ్చు. ప్రభా, ఈ చదువుబడి లేకుండా నిలబడి మీరు ఆశ్రయం సిగ్గుచాటు మరుగు చేసి నీ ఆత్మతో నీ పిల్లలతో నాతో అందరితో మాట్లాడమని ఎన్నగానో చూడు గ్రహించవద్దు మాకు ఇవ్వమని. అలా శక్తిని అయ్యా, అలా శక్తులన్నీ స్వాతంత్రం ఉంచుకొని శరీర శక్తులన్నీ బంధించి ఇదిగో ఇక్కడ నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల ఇక్కడ నుంచి నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరు బాగా గమనించినట్లయితే దేవుని లేఖనాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో అని అంటే, నీకు ఒక్కొక్క లైన్ 2 లైన్లు మనం చదువుకుంటూ వెళ్తే చాలా ప్రాముఖ్యమైన సంభాషణ. దావీదు కీర్తనలో రాయబడింది, నా నీతికి ఆధారమగు దేవా అంటే నా నీతికి ఆధారము నీవే. ఇప్పుడు నేను నీతిమంతుడిగా జీవిస్తున్నానంటే, నేను నీతిమంతుడిగా నడుచుకుంటున్నానంటే నా నీతికి ఆధారము నీవే. నా నీతికి ఆధారమగు నా దేవా, నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇప్పుడు నేను నీతిమంతుడిగా నడుచుకోవడానికి కారణం ఎవరంటే నీవే. నీ నీతిగా బ్రతుకుతున్నంత కారణం ఎవరు? నీవే. నీ నీతిగా నడుచుకుంటున్నది కారణం ఎవరు? నీవే. ఆ నా నీతికి ఆధారమైన నా దేవుడు నేను మొరపెడుతున్నప్పుడు నాకు ఉత్తరమో దయచేయి. బాగా గమనించాలి. నేను నీతిమంతుడు అవ్వడానికి కారణం నీవే, నీ నీతిగా బ్రతకడానికి ఆధారం నీవే, నీ నీతిగా నడుచుకోవడానికి ఆధారం నీవే. కనుక ఇప్పుడు నేను మొరపెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరం దయచేయి. ఎందుకంటే నేను నీతిమంతుడుగా నడుచుకుంటాను కనుక, నేను నీకు మొరపెడుతున్నాను కనుక నువ్వు నాకు ఉత్తరమో ఇవ్వు. దేవుడికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే నీతిమంతుల మొర ఆయన ఆలకించే వాడు. నీతిమంతులు విజ్ఞాపన చేయగా ఆయన ప్రత్యుత్తరము ఇచ్చేవాడు, జవాబు దయచేయవాడు. అందుకే దావీదు అంటాడు, నా నీతికి నీవే ఆధారము, నా నీతికి నీవే ఆధారమైన దేవుడు, కారణవంతుడు నీవే. ఇప్పుడు నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నాకు ఉత్తరమో దయచేయి. నువ్వు కూడా నాకు ప్రార్థన చేస్తే ధైర్యం మనలోనికి రావాలి. గమనిస్తున్నారా? అలా ప్రార్థన చేసే ధైర్యం మనలోనికి రావాలి. నా నీతికి ఆధారమైన దేవుడు నీవే, నేను నీకు మొరపెడుతున్నా, నాకు ఉత్తరమే నాయన అని చెప్పగలిగి ప్రభుని అడిగే ధైర్యం మనలోనికి రావాలి. ఎవరలాగా ప్రార్థన చేయగలరు? నీతిమంతులు అలాగా ప్రార్థన చేయగలరు. దావీదు అంటున్నాడు, నా నీతికి నీవే ఆధారం, నువ్వు లేనిదే నాకు నీతి లేదు, నువ్వు నడిపించదే నీతిలో నేను నడవలేదు.
కనుక ఇప్పుడు నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నా ఉత్తరము దయచేయమని. మనం కూడా అలాగే ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసి మనసు మనం కూడా రావాలి. అలా మనం నడవాలి, దేవునికి అలాగ ప్రార్థన చేయాలి. నీతిగా నీతిమంతులుగా దేవుడు మనం నడుచుకోవాలి. నీకు నడుస్తుంది చేత కాకపోతే ఎవరిని అడగాలి చెప్పండి? దేవుని అడగాలి. ప్రభువా, నేను నీతిమంతుడై నడవడానికి నాకు సహాయమో చెయ్యి, నీతిమంతులుగా నడవడానికి నాకు సహాయమో చెయ్యి. ఆ తర్వాత నువ్వు నీతిమంతులు అయితే నీ మొర దేవుడు ఇచ్చాడు, నువ్వు మొరపెట్టు. అదే అంటున్నాడు దావీదు, ఇప్పుడు నేను మొరపెడుతుండగా నా మొర నీవు నా ఉత్తరం దయచేయి నాయన, నాకు జవాబి. ఇంకొక మాట మనకి ఎందుకు, ఇంకొక లైన్ మనం చదివితే, ఇరుకులో నాకు విశాలంగా కలుగు చేయవాడు, నా కలుగు చేసేవాడు నీవే. చూడండి, వెలుగులో కూడా నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. నువ్వు తప్ప నాకు ఎవరు ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు ప్రపంచంలో ఎవరో లేదు. ఇరుకు అనేది చాలా కష్టమైన పరిస్థితి. అది ఇరుకు అనగా కష్టం. ఇరుకు అనేది శోధనలు, ఇరుకు అనగా శ్రమలు. ఆ ఇరుకులో కూడా విశాలతను కలుగు చేయవాడంట. దీనికి ఇంకా మీకు అర్థం కావాలంటే నేను చెప్పాలి, మీకు చాలాసార్లు చెప్పాను వాక్యాన్ని. కీర్తన 91:15 ఆ మాట అర్థం ఉంటుంది. ఇరుకు అంటే సింపుల్ శ్రమ అని అర్థం. శ్రమలు, కష్టాలు, శోధనలు, శ్రమలు, కష్టాలు, శోధనలు, దానిలో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడంట. దానిలో కూడా మనకి దేవుడు విడుదల కలిగి చేస్తాడంట. దాని నుంచి దేవుడు మనకి విడుదల ఇచ్చి విడిపించి గొప్ప చేస్తాడు. ఈ అనుభవాలు దావీదుకు ఉన్నాయి. 91 కీర్తన 15 అనుకుంటా. అతను నాకు మొరపెట్టగా, బాగా గమనించండి, ఏమై ఉంటాడంట. ఇప్పుడు ఇక్కడ కూడా అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. అంటే ఇరుకు ఒక శ్రమ, ఒక శోధన, ఒక కష్టము, ఒక బాధ. అయ్యో నా వల్ల కావట్లేదు ఈ దారి ఉండబోవడానికి, ఈ కష్టాల బాటలోంచి నేను వెళ్ళలేకపోతున్నాను, ఈ రోగాల నుంచి నేను ముందు కొనసాగలేకపోతున్నాను, ఈ రోగాల పై నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఎందాక ఈ కష్టంలో జీవించాలి, ఎందాక ఈ శ్రమలో నేను బ్రతకాలి, ఎందాక ఈ ఆర్థిక ఇబ్బందులు జీవించాలి, ఎందాక ఈ అనారోగ్యంలో నేను జీవించాలి. ఈ కష్టం అనే ఆ విరుకు, ఆ భయంకరమైన విరుకులో కూడా, ఆ కష్టాల్లో కూడా దేవుడు మనకు తోడయ్యాట. ఏం చేస్తాడంట? కీర్తన 91:15 శ్రమలో ఆయన మనకు తోడై ఉండను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసను. ఏం చేస్తాడంట? అతని శ్రమలో, ఆ విరుకుల్లో, ఆ కష్టంలో దేవుడు తోడై ఉండి అతన్ని విడిపించి మళ్ళా ఆయన్ని దేవుడు గొప్ప చేస్తాడు. అంటే విరుకులో ఆయన విశాలత కలుగు చేసే దేవుడు, కష్టాల్లో కూడా ఆయన విడిపించి ఆయన మనల్ని గొప్ప చేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇక్కడ అదే కీర్తనకారుడైన దావీదు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, విశాలతనిచ్చేవాడు లేడు. అంటే ఇంకొక కోణంలో చెప్పాలంటే, ఇంకొక రీతికి చెప్పాలంటే, విశ్రాంతి కలుగు చేయో దేవుడు. అంటే శ్రమలో నుంచి విడిపించి నెమ్మదిని కలుగు చేయో దేవుడు, కష్టాల్లో నుంచి విడిపించి నెమ్మదినిచ్చే దేవుడు. ఎప్పుడు కలుగు చేస్తాడు ఇవి? అక్కడ చక్కగా అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. నీవు నీతివంతుడు, నీకు విశాలతలో కలుగు చేస్తాడు. నీ శ్రమలో ఆయనకి తోడై ఉంటాడు. నీ శ్రమలో ఆయన వల్ల నీ విడిపిస్తాడు. విడిపించడమే కాకుండా ఆయన గొప్ప చేస్తాడు. ఆయన రక్షణ నీకు చూపిస్తాడు. దీర్ఘాయుతుని ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, విరుకులో దేవుడు మనకు విశాలతను కలుగు చేయవాడంట. విశాలత, కష్టాల్లో వచ్చి అంటే ఇరుకుబాటులో వచ్చి ఆయన విడిపించి విశాలపరిచే దేవుడు అంట. ఇప్పుడు ఒక రోగం వచ్చిందనుకోండి, అది భయంకరంగా మనకు ఇబ్బంది పెడుతుంది అనుకోండి, దాన్ని విడిపించినప్పుడు మన ప్రాణానికి ఎంత నెమ్మది కలుగుతుంది. అప్పుల్లో
చూపించాడు అనుకోండి, మన ప్రాణానికి ఎంతో ఆనందమో కలుగు. అదే విశాలత. అప్పుల్లో చూపించాడు అనుకోండి, భయంకరమైన అప్పులు కొలిపి బాధలు, నిందలు, అవమానాలు, పైసలు కట్ట తింటున్నారు అనుకోండి, దాంట్లో అదొక విరుకు, అదొక శ్రమ. దాంట్లో చూపించాడు అనుకోండి, మనకు ఫ్రీ అయిపోయాం అనుకోండి, అదే నెమ్మదికి వచ్చింది అనుకోండి, అదే మనకు విశాలత. అంటే నీ కలిగిన ప్రతి ఇరుకుల నుంచి దేవుడిని విడిపించి నీకు విశాలతను కలుగు చేయవాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట అంటే చూడు, నన్ను కరుణించి నా ప్రార్థనలు అంగీకరించుము. కరుణించే వాళ్ళు ఎవరున్నారు భూలోకంలో? ఎవరున్నారు చెప్పండి? అందుకే భక్తులు పాడు, కరుణించే నా వాడు కనుపాపల కాపాడు కునికేయగలిగినాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు, తోవస్తున్నాడు, ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను. కరుణించేనావాడు కనుపాపల కాపాడు కునికేయగలిగినాడు యేసు. హల్లెలూయా. ఎంత మంచి మాట. నన్ను కరుణించి నా ప్రార్థనలు అంగీకరించుము. ఏం చేయాలంట? నన్ను కరుణించి నా ప్రార్థనలు అంగీకరించుము. అంగీకరించాలంట. ఏం చేయాలి? ఫస్ట్ కరుణించాలి. ఎవరు కరుణించేది? దేవుడే మనల్ని కరుణించాలి. కరుణించే వాళ్ళు దేశం మీద ఎవరు లేరు. ఒకసారి కరుణిస్తారు, మాటి మాటి కరుణించే వాళ్ళు ఎవరు లేరు. మన జీవితకాలం, మన భూలోకంలో బ్రతికినంత కాలం, మన ప్రాణం పోయేంత వరకు మనల్ని కరుణించి మనకు సహాయం చేసి విడిపించగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ప్రభు యేసు ఒక్కడే. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఉత్తదనుకుంటున్నారా? నమ్ముతున్నారా? ఇప్పుడు దాకా మన ప్రాణం పోయేంత వరకు, మన మధ్యలో కలిసేంత వరకు మనల్ని కరుణించగలిగిన వాడు, మన ప్రార్థనలు అంగీకరించగలిగిన వాడు, ఆలకించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే చక్కగా అంటాడు, నన్ను కరుణించి నా ప్రార్థనలో అంగీకరించుము. ప్రార్థన అనగా మనం చేసుకునే విన్నపం. ప్రార్థన అంటే మాట్లాడటం. అయ్యా యేసయ్యా నాకు సహాయం చేయ ప్రభా, నాకు ఇది ఆయన మనం మాట్లాడతాం. ఆ మాటను అంగీకరించేవాడు ప్రభు యేసయ్య, ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పుడు మనం పక్కన వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పుకున్నా మనల్ని అంగీకరించేవారు అందరూ, మనల్ని కరుణించే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? ఎన్నిసార్లు కరుణిస్తారు చెప్పు? సపోజ్ నేను కరుణించాలనుకున్నాను అనుకోకుండా, నీ మాటను అంగీకరించాలని, నేను కరుణించాలనుకుంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నువ్వు చచ్చిపోయేదాకా నేను కరుణించి నీ మాట వినే వాళ్ళు ఉన్నారా? నేను కరుణించే వాళ్ళు మన భూమి మీద బ్రతుకున్నంత వరకు, చనిపోయేంత వరకు మనం కరుణించి మన మాట విని మనకి ఆదుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. తల్లిదండ్రులే కానీ, భార్య పిల్లలే కానీ, బంధువులే కానీ ఒకమారి మన మాటలు వింటారు. ఒకసారి 2 సార్లు మన ఆపదలు మనం కరుణిస్తారు, మన సహాయమో చేస్తారు. కానీ మనం చచ్చిపోయేంత వరకు మనం కరుణించి మన ప్రార్థనలు అంగీకరించగలిగి మనకు సహాయం చేయగలిగి ఇరుకులో విశాలతను కలుగు చేయగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పి చెప్పకపోవడం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడే. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించయ్యా. చాలా మందికి ఎన్ని చెప్పినా అంగీకరించాలి. ఇప్పుడు మేము పాస్టర్స్ ఉన్నాం అనుకోండి, దైవజనుము, మేము కొంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినా మంచిగా బ్రతకడానికి, వాళ్ళు మార్పు చెందడానికి, వాళ్ళు దీవించబడడానికి మేము ఎన్నోసార్లు చాలా చక్కమైన మాటలు వివరించి మంచి మాట చెప్పినా కొంతమంది ఆ మాటలు అంగీకరించరు. అమ్మ ఇలా చేయి తల్లి, ఇలా నడుసమ్మా, నా మాట అంగీకరించు, నా మాట ప్రకారం చేయి. చాలా మంది ఏమని మాట్లాడతారంటే, అయ్యా నాకు దీవెన రాలేదు, అయ్యా నాకు స్వస్థత రాలేదు, అయ్యా నాకు విడుదల కలగలేదు, అయ్యా నాకు నెమ్మది దొరకట్లేదు, అయ్యా నా భర్త ఇలా చేస్తున్నారు, నా పిల్లలు అలా చేస్తున్నారు, నాకు అప్పులేదు. చాలా రకాల మాటలు మాకు చెప్తారు. మేము సేవకులము వాళ్ళ మాటలు వింటాం, విని అంగీకరించి వాళ్ళకి తిరిగి వాళ్ళు బాగుపడినట్లుగా వాళ్ళకి కొన్ని మాటలు మేము కూడా వాళ్ళకి బోధిస్తామా, ఇలాగ చెయ్యి.
ఇగో ఇలా చెయ్యి అని మేము వివరంగా కొన్ని విషయాలు చెప్పి ఇలా ప్రార్థన చేయి, ఈ టైంలో ప్రార్థన చేయి, ఇలాగ ఉపవాసాలు ఉండు అని మేము కొన్ని విషయాలు వాళ్ళు చెప్తే మా మాట వింటారు కానీ దాన్ని అంగీకరించరు. వినడం వేరు, అంగీకరించడమో వేరు. ఓరికి వింటే సరిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విన్న మాటల్ని ఆచరణలో పెట్టాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో చిన్న సన్నివేశం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒక తండ్రికి 2 కుమారులు. అందరూ పెద్దవాడిని పిలిచి అబ్బాయిని వెళ్ళి ఒక కుమారుని పిలిచి, 2 కుమారులు ఒక కుమారుని పిలిచి నువ్వు వెళ్ళి పొలంలోకి వెళ్ళి నీళ్ళు పెట్టామని చెప్పాడట. వెళ్ళి పొలంలోకి వెళ్ళి నీళ్ళు పెట్టామన్నాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి నేను వెళ్ళను అన్నాడు. బాగా వచ్చి వెళ్ళను అన్నాడు. తర్వాత ఇంకొక కుమారుడు చెప్పాడు, ఇంకొక కుమారుడు నువ్వు వెళ్ళి పొలంలో నీళ్ళు పెట్టాడు, నేను వెళ్తాను అన్నాడు. కానీ వెళ్ళనన్న వ్యక్తి ఏమో పోయి నీళ్ళు పెట్టి వచ్చాడంట, వెళ్తానన్న వ్యక్తి ఏమో వెళ్ళలేదు. ఇప్పుడు ఇద్దరులో ఒక ఆయన ఎలను అన్నాడంట, విన్నాడు, చెప్పాడు, ఎలనన్నాడు, తర్వాత మనసు మార్చుకున్నాడు, పోయి నీళ్ళు పెట్టి వచ్చాడు. వెళ్తానన్న కుమారుడు వెళ్తానన్నాడు, ఎలా ఇంటికాడ కూర్చున్నాడు. వినడమే కాదు, వినిన దాన్ని ఆచరణలో పెట్టాలి. అంటే ఈ యుద్ధంలో ఎల్లను అని కూడా వాళ్ళ చెప్పినట్టుగా తండ్రి చెప్పినట్లుగా పోయి పొలాన్ని నీళ్ళు పెట్టాడు. నీళ్ళు పట్టబడింది, ఆశీర్వాదము వచ్చింది. చూడండి, కొంతమంది చేస్తాను అంటారు కానీ చేయరు, కొంతమంది చేయరు అంటారు కానీ తర్వాత మనసు మార్చుకొని తండ్రి మాట విని ఆ ప్రకారం నడుస్తారు. వాళ్ళకి అప్పుడు ఆశీర్వాదం. ఎప్పుడైతే చెప్పిన మాట అంగీకరించి దాన్ని చేసిన వాడు ఆశీర్వదించబడతాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, దాని అంటాడు, నా ప్రార్థనలు అంగీకరించయ్యా. చక్కనైన మాట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నన్ను అంగీకరించుము. ఏం చేయాలంట? నన్ను కరుణించి నా ప్రార్థనలో అంగీకరించుము. కరుణించు, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించి నా ప్రార్థనలో అంగీకరించుము. అంటే విను, నా ప్రార్థన విను. మన మనవలు వినగలిగిన వాడు, జవాబు ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. కరుణించేవాడు కూడా ప్రభువైన యేసు ఒక్కడే. అమ్మ కరుణించలేదు, నాన్న కరుణించలేదు. భూమి మీద మనల్ని కరుణించే వాళ్ళ జీవితం ఎంతకాలం ఒక్కసారి కరుణిస్తారేమో తప్ప మనం చచ్చిపోయేంత వరకు మనం కరుణించగలిగిన వారు, మనం కాపాడగలిగిన వారు, మన మనవులు అంగీకరించగలిగిన వారు, మనకు జవాబు ఇవ్వగలిగిన వారు, ఇరుకులో మనకి విషాదం కలుగు చేయగలిగిన వాడు ప్రభువైన యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కిందికి చూసుకోండి. నరులారా నా గౌరవమును అవమానంగా మార్చెదరు. చదవ. ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. చూసారా, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. యెహోవా తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఎవరు ఏర్పరచుకున్నాడు? ఆయన గౌరవాన్ని ఏం చేస్తున్నాడు? అవమానమో చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు గౌరవం కలిగిన దేవుడా, గౌరవం లేనివాడా? దేవుడు అంటే ప్రతి ఒక్కరికి విలువ, గౌరవం, భక్తి, భయమో ఉండదు. కానీ క్రైస్తవులకి తన గౌరవాన్ని, దేవుడిచ్చిన గౌరవాన్ని అవమానపరుస్తున్నారంట. నీతిమంతులు అన్నాడు అలా గౌరవాన్ని అవమానపరచరు, తన గౌరవాన్ని పెంచుతారు. ఇప్పుడు మీకు ఇంకొక మాట చెప్తాను అర్థం రీతిగా. తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లలు తండ్రి గౌరవాన్ని పెంచాలా, తండ్రి గౌరవాన్ని పోగొట్టాలా? చెప్పండి. మన పిల్లలు ఉన్నారనుకోండి, తాగుబోతుల్లో, లేకుంటే మాట చెప్తున్నా, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, మన పిల్లలు మనం మీరు తప్పు అనుకుంటాడు. ఇప్పుడు లోకంలో ఉన్నారనుకోండి, తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఏదైనా తండ్రికి ఇష్టమైన పిల్లలు, ఆడపిల్లలు అయినా మగ పిల్లలు చేశారనుకో, రోడ్డు మీద కనబడ్డారనుకో, తాగుతున్నట్లు కానీ లేకుంటే అబ్బాయితో తిరుగుతున్నట్లు కానీ ఏదైనా సందర్భాలు కనబడినప్పుడు తనకి ఈ తండ్రికి తెలిసిన బంధువులు చూసినప్పుడు, ఇదేంటి వాళ్ళ వ్యక్తి చాలా గౌరవం కలిగిన వ్యక్తి కదా,
10 మందిలో మంచి విలువ కలిగిన వ్యక్తి కదా, ఆయన ఆ బస్తీలో చాలా గౌరవం కలిగి విలువ కలిగి చాలా పేరు ప్రఖ్యాతం సంపాదించాడు కదా. ఏంటి తన పిల్లలు ఇలా తయారయ్యారు? తన గౌరవాన్ని ఇలా నాశనం చేస్తున్నారు ఏంటి? తన పౌరుని ఇలా గంగలో జరుపుతున్నారు ఏంటి? ఇలాగ కొంతమంది మాట్లాడతారా? మాట్లాడతారా? మరి తండ్రి గౌరవాన్ని పిల్లలు కాపాడాలా పోగొట్టాలా? ఇప్పుడు ఇదే బైబిల్ అంటారు, మీరు ఆయన గౌరవాన్ని అవమానపరచుచున్నారు. దేవుని గౌరవాన్ని కాపాడే బిడ్డలుగా ఉండాలి. దేవుని పిల్లలు దేవుని గౌరవాన్ని నిలబెట్టాలి, దాన్ని పోగొట్టకూడదు. దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేస్తామనుకోండి, ఆయన గౌరవం అంత కలాస్ అయిపోతుంది. ఆయన దుఃఖపడతాడు, తండ్రి దుఃఖపడతాడు. మన బైబిల్ గ్రంథంలో నేను దుఃఖపరచువాడు, నేను దుఃఖపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి, నిదానించి దేవుని గౌరవాన్ని దినదిన మనం కాపాడేవారిగా ఉండాలి. నీతిమంతులైతే తన గౌరవాన్ని కాపాడతారు. భక్తిహీనులు ఆయన గౌరవాన్ని పోగొడతారు, ఆయన విలువను పోగొడతారు. అందుకే కొంతమంది ఇప్పుడు ఏదన్నా చేయకూడదు పని ఏదైనా చేస్తూ తాగుతూ మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడారు అనుకోండి, ఏమో దేవుడి బిడ్డ అన్నారు, ఏమైపోయింది? ఏమో చర్చికి పోయేది, ఎందుకు పోతుందో ఏమో చర్చికి, ఎందుకు పోతున్నాడో ఏమో గుడికి, మందిరానికి, ప్రార్థనకి. ఇలా ఏసై నమ్ముకున్నోళ్ళు, ఏసైలో నాకు గుణలక్షణం కూడా ఏమో లేదన్నారు అనుకోండి, ఆయన నామానికి అవమానమో వచ్చాయి, ఆయన ఆ విలువ కలిగిన గౌరవం అంతా పోయారు. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులపై ఆయన గౌరవాన్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు దావీదు అదే అంటాడు, నా ఎంత మంచిగా అంటాడు చెప్పండి, నా నీతికి ఆధారము దేవా నేను మొరపెట్టేది. నీతికి ఆధారమైన దేవుడు. నీతిమంతులు ఆయన గౌరవాన్ని పోగొట్టరు, ఆయన గౌరవాన్ని నిలబెడతారు. ఏం చేస్తారమ్మా? నిలబెడతారు, పోగొడతారు. దేవుని గౌరవాన్ని నిలబెడతారు. నీతిమంతులు ఆయన గౌరవాన్ని కాపాడతారు. యేసయ్య అవమానం కలిగే పని, దేవునికి అపనిందలు వచ్చే పని, దేవుడు అవమానపరచబడే పని నీతిమంతులు ఏది కూడా చేయరు. ఎప్పుడు ఆయన గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నమో చేస్తారు. ప్లస్ మనం ఆయన గౌరవాన్ని నిలబెడుతున్నామా పోగొడుతున్నామా? ఈకులు విశాలత కలుగుచేవాడు ఆయనే, మన మొరత ఆలకించేవాడు ఆయనే, మనల్ని కరుణించేవాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. ఇన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చేసే ఆ దేవునికి ఆయన గౌరవాన్ని మనం అవమానపరుచుకుంటే ఎంత బాధ. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మన నీతిని, మన ప్రభుని, ఆయన గౌరవాన్ని అవమానపరచుకుని జాగ్రత్త పడాలి. ఇంకొక మాట మనకి చదివితే, నేను యెహోవాకు మొరపెట్టగా ఏం చేస్తాడంట? మళ్ళా ప్రార్థన బయటకు వచ్చాడు చూడండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను. ఏం చేస్తాడంట? ఆలకించే దేవుడు. ఇంకొక మాట కూడా చూడండి, ఏం చేయకూడదంట? భయము నుండి పాపము చేయకుడి, మీరు పడక మీద ఉండగా ఏం చేయాలంట? ఎంత మంచి మాట ఇది, మీకు అర్థమైందా కాలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, భయము నుండి పాపము చేయకుడి. భయముతోడు పాపము చేయకుడి. దేవుడు అంటే భయము భక్తి లేనుడు పాపము చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పడమ్మా హల్లెలూయ. బాగా అర్థం చేసుకోండి దయతో దేవుడి మాటల్ని. మీరు భయము నుండి పాపము చెయ్యకండి. భయము నుండి పాపము చేయకండి. ఎందుకు పాపం చేయకూడదంటే, ఇదే కీర్తనలో రాస్తాడు 2వ అధ్యాయము, మీరు బాగా గమనించండి. 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చదివితే, కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా వాడునండి. చూడండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఏం చేస్తుందమ్మా? ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుడు ముందు పెట్టుకుని నేను ఆయన కోపించును.
లైన్ కూడా చదవమ్మా. ఏం చేస్తాడంట? కుమారుని ముందు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపపడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుని ముందు పెట్టుకోమంటే డబ్బులు ముందు పెట్టుకుంటారు. కుమారుడు ఎవరు చెప్పండి? కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాదములు ముద్దాడండి. పాపాత్ములైన స్త్రీ కూడా చూడండి, అత్తరు పూసి యేసయ్య పాదాలు తన వెంట్రుకతో తుడిచి తన పాదములను ముద్దాడిందంట. యేసయ్య పాదము ముద్దాడుతుంది, విడిచిపెట్టినట్ల కాలు పట్టుకొని. వాళ్ళని చూసి అయ్యో ఏంది బోధకుడు ఏంది పాపాత్ములను ముట్టుకొని ఇస్తున్నాడు. గమనిస్తున్నారా? బాగా గమనించండి శ్రీమంత్. ఆయన కోపము త్వరగా రగులుకును. పాపము చేయకుడి, ఆయన కోపము త్వరగా రగులుకును. కుమారుడు ముందు పెట్టుకుని లేకపోతే ఆయన కోపించను. శ్రీమంత్ ఏం పెట్టారు? ఫస్ట్ మాట మనం గమనించినట్లయితే, కాబట్టి రాజులారా వివేకమునందుడి. ఏమనందాలంట? వివేకం అంటే జ్ఞానం తెచ్చుకోండి. భూపతులారా బోధనందండి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా. భూపతులు అంటే ధనము, కోటేశ్వరులు, ఆస్తి, పనులు. భూపతులు అంటే స్థానమైన భూమి కలిగిన వారు, ధనం బాగా ధనం కలిగిన వారు కూడా చక్కగా దేవుని భూపతులారా బోధనందండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భూపతులారా వాక్యం వినండి, భయభక్తులు కలిగి యెహోవాను ఆరాధన చేయండి, ఆయన్ని సేవించండి, ఆయనకి ప్రార్థన చెయ్యండి. లేనిచో ఆయన త్వరగా కోపపడును, ఆయన కోపము త్వరగా రగులుకును. కుమారుని ముందు పెట్టుకుని లేకపోతే ఆయన కోపించును అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపం త్వరగా రగులుకుంటే ఎట్లుంటుంది మరిగా? తోటకూర వాడిపోయినట్టే వాడిపోతుంది మన జీవితం. అందుకే ఆయన ముందు పెట్టుకోవాలంట. పాపము చేయకూడదు అంటాడు. ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. ఇంకేమంటాడు తెలుసా? 4:5 వచ్చింది అనుకుంటా. మీరు పడక మీద ఉండగా మీ హృదయంలో ధ్యానించండి. 4:5 పాపము చేయకూడి, భయము నొంది పాపము చేయకూడి. మీరు పడక మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండి. ఏం చేయాలంట? పడక మీద ఉండగానే, పక్క మీద ఉండగానే మీ హృదయంలో దేవుని ధ్యానం చేసుకుంటూ ఊరక ఉండాలి. పాపం చేయకుండా ఊరక ఉండాలి. పడక మీద ఉండగానే ధ్యానం చేసుకోవాలంట. హృదయంలో ప్రభుని జ్ఞాపకము చేసుకోవాలంట. తెల్లారుకుంటే ఏం జ్ఞాపకం చేసుకుంటారు అమ్మా? కొంతమంది వంటలు జ్ఞాపకం చేసుకుంటారు. ఏం చేయాలి? తెల్లారుజామున 5 గంటలకు లేచి వంట చేయాలి, ఏం కూర చేయాలి, ఏం పప్పు చేయాలి, ఏం చారు చేయాలి, ఏం చట్నీ చేయాలి, ఏం వండి పెట్టాలి. తెల్లారగానే పడక మీద ఉండగానే వంటలు జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. అది జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకో కొంతమంది డ్యూటీకి ఎట్లా పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎంత త్వరగా పనులు చేయాలి, ఎంత త్వరగా డ్యూటీ కొట్టాలి. ఇంకొంతమంది ఎలా బిజినెస్ చేయాలి. పడక మీద ఉండగానే బిజినెస్ మైండ్. వెళ్ళిపోతే బిజినెస్ అవుతుంది, ఏం చేస్తే బాగా లాభం వచ్చింది. ఎన్ని కొంతమందికి ఆలోచన. పడక మీద ఉండగానే ఈ ఆలోచన చేస్తారు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో దేవునికి ధ్యానము చేయాలి. ప్రభుకి ధ్యానం చేయి. పడక మీద ఉండగానే, పక్క మీద ఉండగానే ప్రభుకి ప్రార్థన చేసుకోవాలి. హృదయంలో దేవుని జ్ఞాపకము చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? జ్ఞాపకం చేయండి. మీరు ఆలోచన చేయండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? పడక మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లిగా అబ్బాయిలు ఎత్తుపడికి ఇంకా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు కదా. చాలా మంది అట్లా ఉంటారు. వాళ్ళైతే ఎప్పుడు పెళ్ళి దాన్ని పడక మీద వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రియమైన ఏం పెట్టారా? యేసయ్యను మన ప్రియమైన యేసయ్యను మన హృదయంలో ధ్యానము చేసుకోవాలి. పడక మీద ఉండగానే, మంచం మీద ఉండగానే, శాప మీద ఉండగానే మన హృదయంలో ప్రభుని ధ్యానము చేసుకోవాలి. ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు? రాత్రంతా ఆయన మనం కాపాడుతున్నాడు కనుక, పగలంతా ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక, ఆయన మనం పోషిస్తున్నాడు కనుక, ఆయన కృపలో మనం భద్రపరుస్తున్నాడు కనుక, హృదయంలో రాత్రి పడక మీద ఉన్నప్పుడే మన ప్రభుని మన జ్ఞాపకము చేసుకోవాలి, ధ్యానించాలంట.
ధ్యానించాలి. కీర్తనకారుడు ఇదే దావీదు ఒకసారి కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు, నేను యెహోవాని ధ్యానించుచుండగా నాకు కొవ్వు మెడలు దొరికినంత నా హృదయమో సంతోషించుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? నేను ప్రభువును ధ్యానించుచుండగా, నేను ప్రభువుకు ప్రార్థన చేయుచుండగా నాకు కొవ్వు మెడలు దొరికినంత నా హృదయమో సంతోషించుచున్నది. నాకు అంత ఆనందమో వస్తుంది. హల్లెలూయా. కొంతమందికి కొవ్వు అంటే పెద్ద ఆనందం, కొంతమందికి మదర్ అంటే చాలా ఆనందం. ఉంటాయి కదండి మేకలు, గొర్రెలవి కొవ్వు మెదలు ఉంటాయి కదా, కొంతమందికి అవి చాలా ఆనందం. కొంతమంది పశువుల మెదలు, పశువుల కొవ్వు అవంటే కొంతమందికి అది తింటుంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అదే వాళ్ళకి సంతోషం అంటే ఆనందం అంట. కొంతమందికి మేకల లివర్లు, కొంతమందికి మేకల మాంసము, కొంతమందికి చికెన్ మాంసము, ఇంకో కొంతమందికి ఫిష్ చేపల మాంసము, కొంతమందికి రొయ్యల మాంసము, ఇంకొంతమందికి నాటుకోళ్ళ మాంసము, కొంతమందికి పాలకోళ్ళ మాంసం, రకరకాల మాంసాలు తింటే వాళ్ళకి ఆనందం వస్తూ ఉంటుంది. కొంతమందికి మాంసాలు అంటే ఆనందం, కొంతమందికి కూరగాయలు అంటేనే ఆనందం ఉంటుంది. కానీ భక్తులు అంటాడు, నేను ప్రభువును ధ్యానించుచుండగా నాకు కొవ్వు మెదడు దొరికినంతగా నా హృదయం, నా మనసు ఆనందించుచున్నది, సంతోషం అవుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ప్రభువుని ధ్యానిస్తున్నప్పుడు నీ హృదయంలో ఆనందమో కనుక, అందుకే రాత్రి మంచం మీద ఉండగానే, పడక మీద ఉండగానే నీ హృదయంలో ప్రభుని జ్ఞాపకము చేసుకోవాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి, స్తుతించాలి, ప్రభువును కొనియాడాలి, గొప్ప చేయాలి. ఇంకా చూడండి కీర్తన గ్రంథం కొంచెం కిందికి మనం చదివితే, నీతియుక్తమైన బలులు ఇది మళ్ళీ ఎక్కడికి వచ్చాం చూడండి. ఏంటంట? నీతియుక్తమైన బలులు అర్పించి ఆయనే నమ్ముకోనండి. ఎవరు నమ్ముకోవాలి? ఏ ప్రార్థన చేయాలి? బలులు అనగా ఆ దినంలో కోడెల్ని, గొర్రెల్ని, మేకల్ని, పశువులను బలిగా అర్పించేవారు. నీతియుక్తమైన బలులు అంటే మన నీతి సంబంధమైన మంచి ప్రార్థనలు చేయొచ్చు, ఆయన్నే నమ్ముకోండి. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఆవులను, మేకలను, పశువులను, గొర్రెలు మనం బలిలేము, పాత నిబంధన బలి. మనం చేయాల్సిందే నీతియుక్తమైన ప్రార్థనలో చేయాలి. అదే మాట కీర్తన అదే చూసారు. ఫస్ట్ ఏమన్నాడు? నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టగా నాకు ఉత్తరము దయచేయి. ఇది ప్రార్థన. నీతియుక్తమైన ప్రార్థనలు మనం చేయాలి, నీతివంతమైన ప్రార్థన మనము చేయాలి. అడిగేది నీతివంతమైన శ్రేష్టమైన మన దేవుణ్ణే అడగాలి. హల్లెలూయా. ఒక ఆమె 20 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిందంట. 20 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేనికమ్మా ప్రార్థన చేస్తుంది చెప్పట్లే. దేనికి చేస్తున్న ఉపవాసం 20 రోజులు అంటే మాస్టర్ కూడా చెప్పలే. చెప్పమ్మా ప్రార్థన చేస్తాం 20 రోజుల కోసం. దేనికంటే పక్కోడు భర్త నాకు పక్కాని భర్త నాకు భర్త కావాలని ఉపవాసం చేసిందంట. ఎవరు భర్త? పక్కాని భర్త నాకు భర్త కావాలని 20 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిందంట. నీతి తప్పిన ప్రార్థనలో ఏం ప్రార్థనలు ఇవి? నీతి తప్పిన ప్రార్థన, నీతిమంతమైన ప్రార్థనలో కాదు, పనికి మాల ప్రార్థన, పనికి మాల ఉపవాసాలు. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య నాకు తల్లి నాకు ఫోన్ చేసి, ఒక తల్లి, ఒక ఆయన, అవును భార్య భర్తలు బాగా కలిసి బతుకుతున్నారు. కాదు బాగా కలిసి బతుకుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆమెను మోసం చేసి భర్తను ఎడబాకి తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని దినాలు పోయి బ్రతికిన తర్వాత ఆమె అన్నిలో ప్రభుని నమ్మల, ప్రభుని నమ్మనమ్మాయి, దేవుని నమ్మలేదు. ఈ అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఒక దేశంలో ఉంటున్న తర్వాత అక్కడికి చర్చికి వెళ్ళడం అలవాటు పడింది. ప్రార్థనకి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం అలవాటు పడితే వాక్యం చెప్తూ ఉంటారు పాస్టర్ గారు. విని విని ఒక తల్లి నాకు ఫోన్ చేసి, అయ్యా తిరిగి మళ్ళా నా పిల్లలు పెట్టుకుని బ్రతకాలని అనుకుంటున్నా, నా కొరకు ప్రార్థన చెయ్యయ్యా. దేవుని స్వాతంత్రం చెప్పండి. తిరిగి మళ్ళా నా పిల్లలతో నేను బ్రతకాలనుకుంటున్నాను అయ్యా, ఈ ఊపిలోంచి మళ్ళా నేను బయటపడాలనుకుంటున్నాను, దయతో నా కొరకు ప్రార్థన, నా పిల్లలను పెట్టుకుని నేను బ్రతకాలి,
నా పిల్లలతో నేను జీవించాలి, నా పిల్లలు నాకు కావాలి కనుక మళ్ళీ నేను నా పిల్లలతో బ్రతకడానికి, నేను వెళ్ళడానికి నాకు త్రోవల సరాలో ఉన్నట్లుగా ఏ ఆటంకం లేకుండా కొరకు ప్రార్థన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతివంతమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన నమ్ముకుని ఏం ప్రార్థన చేయాలంట? నీతివంతమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. అంటే నీతివంతమైన శ్రేష్టమైన ప్రార్థనలు చేయొచ్చు. ఆయన నమ్ముకోండి, ఆయన కార్యం ఖచ్చితంగా చేస్తాడు. ఏం ప్రార్థన చేయాలి? నీతియుక్తమైన బలులు అంటే నీతియుక్తమైన మంచి ప్రార్థనలు మనము చేయాలి. ఈ అర్థమైంది చేయకూడదు. దేవుని అడిగేది శ్రేష్టమైన అడగాలనా, అనవసరమైన అడగాలనా? నీకు ఏది మేలో మంచిది అడుగు. మేలైన కనుక నీకు శ్రేష్టమైనది, దేవుడు నచ్చింది, నీకు ఇవ్వగలిగింది ప్రభుని అడుగు. ఆయన నమ్ముకో, ఆయన నీకు సహాయమో చేస్తాడు. ఎవరు నమ్ముకోవాలి చెప్పండి? ఎవరు నమ్ముకోవాలి? రాజును నమ్మిన ఎంతమురా, మనుషులు నమ్మిన పెద్ద. యెహోవాను ఆశ్రయించుడే మేలు, ఆయన ఆశ్రయించుడే బహు. ఆయనను ఆశ్రయించాలి, ఆయనను నమ్ముకో. ఇదిగో ఈయన ఈ కార్యం చేస్తాడని నమ్మాలంటే ఆయన నీతియుక్తమైన ప్రార్థనలు చేయొచ్చు, శ్రేష్టమైన మంచి ప్రార్థనలు చేయొచ్చు. ఆయన ఆ కార్యం జరిగిస్తాడని ఆయన నమ్మాలి. ఎవరు నమ్ముకోవాలి? ఈ కార్యం ప్రభు చేస్తాడని ఆయన నమ్ముకోవాలి. ప్రభు నేను నమ్ముతున్నాను, ఈ కార్యం నువ్వేం చేయగలవు, నువ్వు చేస్తావని నేను నమ్ముకుంటున్నాను. ఆ నమ్మిక చొప్పున దేవుడు నీ జీవితంలో కార్యమో జరిగిస్తాడు. మార్తతో ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభుతో మార్తతో ఏమన్నాడు? మాతా మాతా నమ్మిక మాత్రమో కొంచెం, చనిపోయిన మరలా నీ తమ్ముడు మరలా లేస్తాడు. లేస్తాడని నాకు కూడా తెలుసు ప్రభు. పునరుత్థానం ముందు నా తమ్ముడు లేస్తాడని నాకు బాగా తెలుసు. ప్రభు అంటాడు, మాతా పునరుత్థానం నేనే, జీవము నేనే, సమస్తమును నేనే ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడనో చనిపోడు. విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికినవాడు విశ్వాసం ఉంచువాడు ఎన్నడో చనిపోడు. మాతా నమ్మిక మాత్రం ఉంచు. ఆవిడ నమ్మట్లేదు. ఆవిడకి ఏ నమ్మకం ఉన్నట్టు ఇప్పుడు లేస్తాడని నమ్మకోలేదు. ఆమెకి పునరుత్థానం తమ్ముడు లేస్తాడని నమ్మకం. అది యేసు ప్రభు చచ్చిపోయి శవమై కుళ్ళిపోయిన లాజరుని దేవుడు శవానికి జీవాన్నిచ్చి 4 దినాల్లో కుళ్ళిపోయిన శవాన్ని మరల పైకి లేపి ఆ కుళ్ళిన శవానికి జీవాన్నిచ్చిన దేవుడు చెప్పాడు, మాటతో నమ్మిక మాత్రమో ఉంచు. ఆయన నమ్ము. ఎవరు నమ్మాలి చెప్పండి? ఎవరిని? నువ్వు ఆయన నమ్ముకో. నమ్ముకోవడం అంటే ఇప్పుడు కొత్త బాప్తిసం తీసుకుంటున్నావు కదా, తీసుకున్నావు, బాప్తిసం అంతా నమ్మావు, ప్రభు సన్నిధికి వస్తున్నావు. కానీ నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారమా పడు. నీతివంతమైన ప్రార్థనలో చెయ్యి. అడిగేది ప్రభుకు నచ్చేది అడుగు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇదే దావీదు కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక అమ్మాయిని అదర్శనం పెట్టుకుని తన భర్తను చంపించేసాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బిడ్డ ఆమె కడుగుతూ ఉంటుంది. కుమారుడికి ఎలా చూస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. బతికాడే చచ్చాడు? చెప్పండి చెప్పరే తెలీదా? చచ్చిపోయాడా బతికాడా? బిడ్డ బతకవాలని 3 దినాలు ఉపవాసం ఉంది. దావీదు లోపల నుండి ప్రార్థన చేశాడు, గది నుంచి బయటికి రావడం గౌరవుడు. ఎవరా బిడ్డ? ఇంకొక భార్య భర్తలు వాళ్ళు బ్రతుకుతుంటే ఆ భార్యను ఈయన తెచ్చుకొని, ఆయన భార్యను తెచ్చుకొని తన భర్తను చంపించేసిన తర్వాత పుట్టాడు. ఆ పాపంలో పుట్టిన బిడ్డను దైవజనుడు వచ్చి నాతో నేను ప్రవక్త అన్నాడు, ఆ బిడ్డ బతకనే బ్రతకని చెప్తాడు. కానీ ఆయన బ్రతుకుతాడు, నా దేవుడు బతికిస్తాడని చెప్పి 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు. కానీ బిడ్డ బ్రతకలేదు. ఎందుకు? దైవజనుడు మాట ఇచ్చాడు, బ్రతకడు అని. కానీ దానికి ఆశయం తెలుసా? దాని ఆశీర్వాదమో రాదు. నీతిమంతమైన బలులు, నీతిమంతమైన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు స్వాతంత్రం చెప్పండి. ఇంకొక మాట చదువు ముగించుకున్న కిందకి. చాలు ఇక చూడండి, యెహోవా నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపజేయు. ఏం ప్రకాశింపజేయాలి? ఆయన సన్నిధి క్రాంతి మన మీద ప్రకాశింపచేయాలి. ఆయన క్రాంతి మన మీద దిగాలి. ఆయన
సన్నిధి మన మీదకి రావాలి. మోషేతో దేవుడు అంటాడు, నేను మీతో రాను అని అంటాడు. 20 లక్షల మందిని మోషే నడిపిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తా సరుగుతూ గురుగుతూ దేవుడు మాట వినకపోతే దేవుడు అంటాడు, ఇక చాలు, నేను మీతో రాను పోటీ అంటాడు. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలం కనుక కదలం. మోషే నా మాట విను, నేను మీతో వస్తే మీ పనులు నాకు నచ్చట్లేదు, మీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు, ఇజ్రాయెల్ చేసే పనులు నాకు నచ్చట్లేదు కనుక నా కోపం రగులుకుంటుంది, నేను అనేకుని చంపేస్తాను, నేను చంపేస్తాను వాళ్ళు బ్రతకని కనుక నేను మీతో రాను. మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాలేదే, మేము ఒక్కడ కూడా ఇక్కడి నుంచి వేయను కనుక వేయము. ఎంత చెప్పినా ఏమైనా మోసే నా మాట వెళ్ళిపో, నేను వెళ్ళను, నీ సన్నిధి మాకు కావాలి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించావే, ఆ మహా సన్నిధి మాకు కావాలి, ఆ ప్రకాశమైన కాంతి మాకు కావాలి, నీ తేజస్సు మాకు కావాలి, నీ సన్నిధి మాకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొరపెట్టగా నాకు ఉత్తరమో దయచేయి. ఇన్ని వాక్యాలు మనం ఇంట్లో వస్తున్నాం, ఒకదానికి ఒకటి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వినే ప్రతి వాక్యంలో ఎలుగులో విషాదత కలుగు చేయబడి ఆయనే. ఇలాగ ఇన్ని వాక్యాలు మనం వింటున్నాము, ఈ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా, ఈ వాక్య ప్రకారంగా మనం ధ్యానిస్తున్నామా, ఈ వాక్య ప్రకారం మనం ప్రయాణం చేస్తున్నామా అన్న సంగతి మనం జ్ఞాపకమో చేసుకోవాలి. దేవుడు ఈ లేఖనాలను మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లేఖనాల ప్రకారం మనం ఉన్నామో లేమో ఒక చిన్న ప్రార్థన చేసి పరిశీలన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఎంతవరకు నీ లేఖనంతో మాతో మాట్లాడి కీర్తనకారుడైన నీ భక్తుడైన దావీదు అంటాడు, నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొరపెట్టగా నా భక్తుని మిమ్మల్ని అడుగుతున్నాడు, వెలుగులో నాకు విషాదత కలుగు చేయమని అడుగుతున్నాడు. ప్రభువా, రాత్రి వేళ హృదయంలో నిన్ను ధ్యానించమని అడుగుతున్నాడు, ఎవరు పాపం చేయొద్దని అడుగుతున్నాడు. తండ్రి, ఇంత చక్కగా లేఖన భాగాలు నీ కాంతి ప్రభా, నీ సన్నిధికి నాతో మా మీద పశువులకు చేయమని వెలిగించమని నీ భక్తులు అడుగుతున్నాడు. మేము కూడా అలాగే ప్రార్థన చేయడానికి, మేము కూడా అలాగే నా తండ్రి నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయి. నీతిమంతులు పరులు ఆలకిస్తారు, మాకు ఉత్తమించేవాడు నీవే, మమ్మల్ని కరుణించేవాడు నీవే. ఈ భూప్రపంచంలో మమ్మల్ని కరుణించేవాళ్ళు ఎవరున్నారయ్యా? మా ప్రార్థనలు, మా మనవులు, మా బాధలు విని మాకు జవాబించి మాకు సహాయం చేయగలిగిన వాడు ఎవరు? నీవు ఒక్కడు తప్పెవరు లేదయ్యా. నీవే మాకు సహాయం చేయగలిగినది. కృప నుంచి వారిలో నీ కార్యాలు జరిగించమని, నీ వాక్య ప్రకారంగా మేము జీవించే ధన్యత మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరు తను పరీక్షించుకుని ప్రార్థించండి. తండ్రి, ఇంత వాక్యాలు రోజు వేసుకోకుండా తమ హృదయంలో ముద్రించుకొని వాక్య ప్రకారం జీవించే జీవితం అందరికీ దయచేయాలి. ఇంతవరకు ఈ వాక్య, ఈ లేఖనాల్లో, ఈ వాక్య పరిచయంలో మాకు తోడై ఈ దాసుని బలపరిచి నీ ఆత్మతో నీవే నీ పిల్లలతో నాతో కూడా మాట్లాడేందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.